కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను ఘోరంగా వెన్నుపోటు పొడిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. బుచ్చిరెడ్డిపాలెంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం మిన్నంటింది. మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు షాహుల్ ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కోడల నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ వరకు సాగిన ఈ నిరసనలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలను నడి రోడ్డుపై దహనం చేసి కూటమి ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో దగాలు మోసాలు చేసిన ప్రభుత్వం ఇది. 1 వెన్నపోటు, 2ది మోసం దగ, 3వది అవినీతి అబద్ధం. అప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం ఇది. వీళ్ళు చెప్పిన సూపర్ 6 ఏది కూడా అమలు చేయని ప్రభుత్వం. సూపర్ 6 అంటూ ఏది చేశారంటే ఒక దీపం పథకం ఇచ్చారు. దీపం పథకంలో 100 మందికి ఇస్తే 30 మందికే కానీ వచ్చింది, 100 మందికి ఏది కూడా రాలా. 2వది నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ రోజు మీటింగ్ లో ఆయన వాగ్దానం చేశారు. నిరుద్యోగ వృత్తి ఈ రోజుకు 3,000 రూపాయల లెక్కన ఒక్క మనిషి కూడా ఇలా, ప్రతి ఆడపిల్లకి 1,500 రూపాయల లెక్కన ఇస్తామన్నారు. అది ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, 50 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఆ పెన్షన్ కూడా ఈయన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. కానీ మన ప్రభుత్వం ఏం చేసిందని వాళ్ళు అడుగుతున్నారు. మా ప్రభుత్వం ఏం చేసిందంటే మన హయాంలో రైతు భరోసా కేంద్రం 10,000 రైతు భరోసా కేంద్రాలు కట్టాము, 10,000 రైతు విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టాము, 15,000 సచివాలయాలు కట్టాము. అదేవిధంగా మన జగనన్న చెప్పినట్టు 4 పోర్టులు కట్టాము, 2 ఎయిర్పోర్ట్లు కట్టాము. అదేవిధంగా మన ప్రతి ఒక్క మహిళలకు కానీ ఎవరు కానీ డీబీటీ కింద 2,70,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర అయితే మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు 3,60,000 కోట్ల రూపాయలు. వీళ్ళు ఏదో తేడా చెప్పుకుంటున్నారు. రైతులు మేము చాలా ఇచ్చేసాము. ఈ రోజు రైతులకు ఏమి ఇచ్చారు వీళ్ళు? డిఏపి కానీ యూరియా కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి 500 రూపాయలు అక్కడ పెంచి ఇస్తున్నారు. అదేమని అడిగితే కేంద్ర ప్రభుత్వం పెంచింది, మేమేం చేసామంటారు. మీరు చేయడానికి ఏముంది? గ్యాస్ పెంచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు తగ్గించి మనకి గ్యాస్ ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేశారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు చేస్తున్న అబద్ధ ప్రచారాలకి మన మహానాడులో వాళ్ళ తీర్మానాలు ఏదైనా ఉంటే చేసుకోవాలే కానీ మా జపం మొత్తం జగన్మోహన్ రెడ్డిది. 1800 సార్లు జగన్మోహన్ రెడ్డి అని జపం చేసుకున్నాం. వాళ్ళ తీర్మానాలు ఏం చేసుకున్నారో ఏమో మనకు తెలియదు. వాళ్ళు మహానాడు చేసుకోవాలా, వాళ్ళ తీర్మానాలు ఏమేమి పాస్ చేసుకోవాలా. అదే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈసారి 30 సార్లు తీర్మానం చేశారు. ఈ 30 సార్లు మీ గవర్నమెంట్ ఎన్నిసార్లు ఉందా? ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది, కూటమి గవర్నమెంట్ మీదేను. కేవలం కక్ష సాధింపుల వల్ల వాటిని అభివృద్ధి చేయకుండా, లైట్స్, రోడ్స్, డ్రైన్స్ వేయకుండా ప్రజలను నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఎటువంటి చర్య మీకే ప్రజలకే వదిలేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలే దీనికి తీర్పు చెప్పాలి. ఇదే విధంగా ఇటువంటివైతే పక్క రాష్ట్రాల్లో అయితే, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రస్తుత అధికార పార్టీ వాళ్ళు కొనసాగిస్తారు. దాన్ని సుపరిపాలన, మంచి పాలన అంటారు. కానీ మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టి ఈ విధంగా పాలన చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పండి. ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే చెప్పి మాటిచ్చి హామీలను నిర్వర్తించకుండా మోసం చేసి గెలిచి ఈ రోజు మొండి చేయి చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేసుకున్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు 2 సంవత్సరాల నుంచి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల పెన్షన్లు రిలీజ్ చేస్తున్నాడు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినా కానీ ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ డెవలప్మెంట్ ఏడుందని అడిగారు. ప్రతి విలేజ్కి పోతే విలేజ్లో ఉండే హెల్త్ క్లినిక్ అయితే ఏమి, రైతు భరోసా కేంద్రం అయితే ఏమి, కూతవేట్లో ఉండే సచివాలయం అయితే ఏమి కనపడడం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా బుచ్చి మండలంలో సెంట్రల్ లైటింగ్, తర్వాత వచ్చి బైపాస్ అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి ఆంజనేయ స్వామి దాకా 1 కోటి రూపాయలతో సీసీ రోడ్ వేసింది ఏ గవర్నమెంట్ జరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. పెన్షన్లు పాత పెన్షన్లే, వికలాంగులు చాలా మంది సర్టిఫికేట్స్ లేవని చెప్పి ఏరే వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏకపత్నివతుడు ఆ రాముడు ఎట్లయితే పరిపాలించాడు, ఆ జగనన్న కూడా అదే విధంగా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు. కరోనా టైము ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, 2 భుజాలుగా జగనన్న చేసిన అభివృద్ధి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అదే విధంగా 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏకపత్నివత కాదు కదా, ఇప్పుడు 3 కూటమి పార్టీలో ట్రిపుల్ ఇంజన్ నడుస్తుంది. ఒక దాని మీద హామీ కూడా నిలబెట్టుకునే ప్రయత్నం ఎవరు